మత సారాంశం ఏమంటుండంటే మంచిగా ఉండటం, మంచి కోసమే పోరాడటం అంటుండు. మంచి చేయటం, మంచి కోసం పోరాడటం. మాట ఏమంటుండంటే మతంలో అంటే మన యొక్క లైఫ్లో మతంని అంటే మత సిద్ధాంతాలలో ఏం లేదు, మనం ఆచరించే పద్ధతిలో ఉంది అంటుండు. మనం మంచి ఎట్లయినా మంచి కోసం ఉంటుంది, కానీ మనం ఆచరించేది ఏం ఆచరిస్తున్నాం, మన యొక్క లైఫ్కి ఏం కావాలో దాన్ని ఆచరిస్తేనే మనకు బాగుంటుంది అని అంటుండు. తర్వాత వచ్చేసి ఈ యొక్క ప్రపంచం వల్ల నీకు కొన్ని కష్టాలు వస్తుండొచ్చు. అంటే చూస్తుండ్రు ఈ యొక్క జనరేషన్ ఎంత అప్డేట్ అవుతుంది, ఎన్ని ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి కూడా. మంచిని తీసుకునే వాళ్ళు మంచి తీసుకుంటుంటారు, చెడు తీసుకునే వాళ్ళు చెడు తీసుకుంటుంటారు. ఈయన అనేది ఏం మాట అంటే మనం తీసుకునేది ఎట్లయినా మంచి తీసుకుంటాం కదా, చెడు అనేది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుని మనం ఇష్టపడితే అది ఇంకా పబ్లిసిటీ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇంకా డబుల్ అవుతుంది. అంటే మనం తీసుకోవడం వల్ల దానికి మార్జిన్ వెళ్ళిపోయి మళ్ళీ కంపెనీకి వెళ్తుంది కదా. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ యొక్క కంపెనీ యొక్క వస్తువు బీప్ లెవెల్కి వెళ్తా అన్నట్లు. అదే ఇష్టం లేకపోతే ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా క్షీణిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కూడా వాళ్ళకి లాభం వస్తారో అది తెలియదు, అటువంటి పరిస్థితి వస్తుంది అన్నట్లు. కాబట్టి మనం ఏదైతే స్వీకరిస్తామో అది మాత్రమే ట్రెండింగ్లోకి వస్తుంది, తర్వాత అట్లనే వెళ్ళిపోతా అంటుండు. కాబట్టి మీరేం టెన్షన్ పడొద్దు, మీ యొక్క లైఫ్ని అట్లనే కొనసాగించండి. ఎట్లయినా మంచి కోసం పోరాడుతుంది కాబట్టి మంచి జరుగుతుందని అంటుండు. ఇంకోటి ఏమంటుండంటే నీతిమంతులు కాండి, సాహసోపేతులు కాండి, మన మంచి తపనకై పోరాడండి, మీ యొక్క జీవితం బాగుపడుతుందని అంటుండు. పాపాలు చేస్తారు కదా, అట్లా పాపాలు చేసేది పిరికి పందులు మాత్రమే చేస్తారంట. సాహసంగా అంటే ఏదైతే సాధించాలనుకుంటారో అట్లాంటి వాళ్ళు పాపాలు చేయరు, సాహసవంతులు చేయరు అని అంటుండు. అయితే దాంట్లో ఏమంటుండంటే మీరు అహోరాత్రులు అంటే ఇప్పుడు మీరు బాగుపడలేను అదే అంటే బాధపడుతారు కదా, ఏం టెన్షన్ లేదు. మీరు కారు కావాలి, బిల్డింగ్ కావాలి, సంథింగ్ ల్యాక్స్ కావాలనుకుంటాం కదా, అవి కావాలనుకుంటే డ్రీమ్ మీకు పెద్దగా ఉన్నా కన్నా మీరు ఆల్రెడీ సాధించినట్లే. మీరు ఎందుకంటే మీరు పరుల కోసమే ఎప్పుడైతే శ్రమిస్తుంటారో, ఎప్పుడైతే తప్పిస్తుంటారో అప్పుడు మీరు కోటీశ్వరుల కంటే ఎక్కువ ఆనందాన్ని పొందిన వాళ్ళు. అంటే మీ ఆర్థిక పరంగా చూస్తే డౌన్ ఉన్నా కన్నా మీ యొక్క ఆనందం, మీ యొక్క మనసు అనేది కోటీశ్వరుల కంటే పెద్ద ఉంది అని అంటాడు. ఒకటి ఏమంటే మీ రక్తం ధారపోసి అహోరాత్రులు పాటు పడితే మీరు సాధించలేనిది ఏముండదు, ఈ ప్రపంచంలో ప్రతి ప్రకృతి కూడా మీకు సహాయం చేస్తుంది అని అంటుండు. నేనేమంటుండంటే చూడండి, నేను పెద్దవాళ్ళు ఉంటారు కదా, పవిత్రులైన పరిపృత హృదయాలు ఉన్నారు కదా, వాళ్ళని దర్శించి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క శక్తి నా లోపలికి లీనమయ్యి నా గుండెలకి ఆ శక్తి ప్రవహించినప్పుడు ఆ శక్తి చేయి నేను ప్రతి మాట మీకు చెప్తున్నాను, అంతేగాని నా దగ్గర ఏం సిగరెట్ లేదు అన్నట్టుండు. ప్రతి మాట ఎట్లా ఉంటుంది అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. కానీ నేను మాటలు చెప్పేది ఎట్లా అంటే నేను ఆయన దగ్గర నేర్చుకున్న మాటలని నీకు వీలైనంత వరకు నేను చెప్తున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కింద కామెంట్ కొట్టండి. ఎందుకంటే లైఫ్ చేంజ్ చేయడానికి నేను దిగినాను, చేంజ్ చేయడానికి మీరు కూడా దిగినరు. మీ యొక్క లైఫ్ నేను చేంజ్ చేస్తానని నేను అనుకుంటున్నా. అంటే నేను పెద్ద సాక్రిఫైస్ ఏం చేస్తలేను, బట్ ఏంటంటే ప్రతి మెసేజ్ మీకు అందజేయడానికి నేను రెడీ ఉన్నా. థ్యాంక్ యూ, బాయ్. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టేయండి, కామెంట్ కొట్టండి. బాయ్.